ఓం నమ శివాయ. మరో అద్భుతమైన కథతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. గాడిదకు గర్వభంగం. ఈ కథ ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక శిల్పి ఉండేవాడు. అతను చాలా అద్భుతంగా బొమ్మలు చెక్కేవాడు. అలా చెక్కిన బొమ్మల్ని తన గాడిదపై తీసుకువెళ్ళి పక్క ఊరి సంతలో అమ్ముతుండేవాడు. ఒకరోజు ఆ శిల్పి ఒక దేవతా బొమ్మను చెక్కాడు. బొమ్మ చాలా అందంతో దైవత్వంతో ఉన్నట్టు ఉంది. ఆ బొమ్మను జాగ్రత్తగా గాడిద మీద పెట్టుకొని పక్క ఊరికి తీసుకువెళ్తున్నాడు. దారిలో వెళ్ళేవారు ఆ దేవతా బొమ్మను చూసి నిజంగా దేవతలా భావించి ఆ విగ్రహాన్ని దండం పెట్టుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇదంతా చూస్తున్న గాడిదకి మరొక రకంగా అర్థం చేసుకుని అందరూ తనను చూసి తనకే నమస్కారం చేస్తున్నారు అనుకుంది. అలా నడుస్తూ వెళ్తున్న కొద్దీ అందరూ ఆగాగి నమస్కారాలు చేస్తూ ఉండటంతో గాడిదకు గర్వం బాగా పెరగసాగింది. ఇంతమందికి నేను పెద్ద మనిషిలా గౌరవం ఇవ్వాలనిపించేలా కనిపిస్తున్నానా అని ఆశ్చర్యపోయింది. దానికి తలపొగరు నసాలానికి తాకి ఇంక నేనెవరి మాట వినవసరం లేదు అనుకుంది. కొద్దిసేపు అయ్యాక దానికి కాళ్ళు నొప్పి పుట్టాయి. అందుకని అది దారి మధ్యలో ఆగిపోయింది. గాడిద ఆగిపోయినా దానిపైన దేవతకు ప్రజలు ఇంకా దండాలు పెడుతూనే పోతున్నారు. గాడిద ఆగిపోయింది ఏందబ్బా అని గాడిదతో పాటు విగ్రహాన్ని పట్టుకొని వస్తున్న ఆ శిల్పికి అర్థం కాక ఆ గాడిదని ఎంత అదిలించినా అది కదలలేదు. ఊరి వాళ్ళంతా నాకు గౌరవిస్తుంటే నేను గొప్పదాన్నే కదా, మరి గొప్పవాళ్ళు యజమానుల మాటని ఎందుకు వినాలి అనుకొని అక్కడి నుంచి ఆ గాడిద శిల్పి అదింపుకు లెక్క చేయక అక్కడి నుంచి అది కదలలేదు. చేసేది లేక ఆ శిల్పికి ఇసుకు వచ్చి దేవతా విగ్రహాన్ని గాడిదపై నుంచి తీసి తన తలపైన పెట్టుకొని ముందుకు సాగాడు. ఆ పోతే పోయాడు అనుకొని గర్వంతో కళ్ళు మూసుకుంది గాడిద. కొద్దిసేపటి తర్వాత కళ్ళు చేసి చూస్తే ఒక్కరు కూడా తన దగ్గర లేరు. అందరూ తన యజమాని వెనకే దండాలు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో దారిలో అడ్డంగా ఉందని ఒక అతను గాడిదపై ఈపిపై ఈడ్చి కర్రతో కొట్టాడు. ఆ దెబ్బ గట్టిగా తగలడంతో గాడిదకు జ్ఞానోదయం అయింది. ఇంతసేపు అందరూ దేవతకు దండాలు పెడుతూ ఉంటే అనవసరంగా నన్ను నేను గొప్పగా ఊహించుకున్నాను. ఇంకా సేపు ఏడే ఉంటే నా ఈపి పగిలిపోయేలా ఉంది అనుకుంటూ బుద్ధి తెచ్చుకొని తన యజమాని దగ్గరికి పరిగెత్తిందా గాడిద. నీతి: గొప్పవారి పక్కన ఉన్నప్పుడే దక్కే మర్యాద శాశ్వతమైన విరవేగటం అవివేకం. ఓం నమ శివాయ.